కడప జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో అమానుషం వెలుగు చూసింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గంగయ్యను భార్య సంధ్య ప్రియుడు బాలరాజ్తో కలిసి చంపేసింది. ప్రియుడు బాలరాజ్తో కలిసి సంధ్య ఇంట్లో ఉండగా భర్త గంగయ్య చూశాడు. ఈ క్రమంలో భార్యను మందలించాడు. కోపం పెంచుకున్న భార్య ప్రియుడితో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని రాయచోటి ఘాట్లో పడేసి వెళ్లిపోయారు. పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కిరణ్మయి సిద్ధవటం మండలంలో ఉన్నటువంటి ఒక భార్య తన భర్తను అత్యంత కిరాతకంగా చంపినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య భర్తల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఏకంగా తన ప్రియుడితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని చూడడంతో ఒక్కసారిగా గంగయ్య అలాగే సంధ్య వాళ్ళిద్దరు భార్య భర్తలు ప్రియుడిగా ఉన్నటువంటి బాలరాజుతో తనకున్నటువంటి ఒక సంబంధం ఏర్పడడంతో ఒక్కసారిగా దాన్ని 1-2 సార్లు చెప్పి చూసే ప్రయత్నం చేశాడు, మందలించే ప్రయత్నం చేశాడు. దాని మీద కోపం పెంచుకున్నటువంటి సంధ్య ఏకంగా తనను హతమార్చాలని చెప్పి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రియుడైనటువంటి బాలరాజుతో కుమ్మక్కయ్యి తనను గత 3 రోజుల కిందట రాయచోటి ఘాట్లో ఉన్నటువంటి గోల్చెరు ఘాట్లో చంపి పడేసినటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. తరచుగా ఈ మధ్యకాలం ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. పోలీసులకు కూడా ఇది ఒక ఛాలెంజ్ గానే ఉంది. ఎందుకంటే చంపినటువంటి వ్యక్తిని బయటికి కనుక్కోవడానికి దాదాపు 3 రోజుల సమయం పట్టింది. వీళ్ళిద్దరు కూడా హత్య చేసిన తర్వాత ఇద్దరు అటు ఊర్లో లేకుండా ఇటు కడప సమీప ప్రాంతంలో ఎక్కడా కనిపించకుండా వెళ్ళిపోయారు. ప్రస్తుతం చనిపోయినటువంటి మృతుడు అక్కడే ఉన్నటువంటి పంప్ హౌస్ లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తా ఉన్నాడు. చాలా రోజుల నుంచి గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్యన చిన్నపాటి గొడవలు కాస్త ఏకంగా వాళ్ళిద్దరి మధ్యన హత్యకు దారితీసే క్రమాన్ని అయితే మనం ఇప్పుడు గమనించవచ్చు. ఇలాంటి ఘటనలు జరగకుండా మానసికంగా వాళ్ళను స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ కూడా కావాలి. వాళ్ళను శిక్షణ పొందినటువంటి వ్యక్తులుగా కూడా చూడాలని చెప్పి చాలా వరకు మానవతా కోణంలో కూడా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరూ చేసినటువంటి నిర్వాకాన్ని అయితే ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేని స్టేజ్ లోనే మనం అనుకోవచ్చు. వాళ్ళిద్దరికి కూడా రేపు ఒక 2-3 రోజులలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళిద్దరి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా పోలీసులు చెప్పే అవకాశం ఉంది. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.